మొదటిగా మన ప్రియ తండ్రికి మనందరి తరపున కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ప్రభు దినం నాడు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారపు దినాన్ని మనకు అనుగ్రహించి ఈ ప్రభు దినాన్న ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఆరాధనలో భాగంగా వాక్యమును మనం వినటానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాము. అందరి మనసులు మరి దేవుని యొక్క వాక్యం మీద పెట్టాలని ప్రేమతో కోరుతున్నాము. మరి దేవుడు మనతో మాట్లాడుతుంటే మనకి విశ్వాసం పెరుగుతుంది. ఆయన వాక్యము మనకి ఎంతో నెమ్మదినిస్తుంది. అంతేకాకుండా మనలో ఉన్న బలహీనతలు ఏంటో తెలియపరుస్తుంది. మనలో ఏమైనా దిద్దుకోవాల్సినవి ఉంటే తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు. కావున దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా వింటుంటామో, ఎంతగా బాగా ఆలోచిస్తుంటామో, ధ్యానిస్తూ ఉంటామో మనం అంత వర్ధిల్లుతాము. అంటే మనం వర్ధిల్లటానికి సూత్రం ఏమిటంటే, ఎవరైతే ఎక్కువగా ధ్యానించి దాన్ని బాగా అమలు పెట్టుకుంటారో వాళ్ళు వర్ధిల్లుతారు. అందుకే దావీదు ఆ మాట అన్నాడు, దేవారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే వారు వర్ధిల్లుతారని చెప్పాడు. అలాగే మరొక చోట దేవుడు కూడా యెహోషువ నాయకుడిగా ఎన్నుకునేటప్పుడు కూడా ఒక పెద్ద బాధ్యతను ఆయనకు అప్పగించాడు. అప్పగించినప్పుడు కూడా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో కూడా ఆ మాట చెప్పబడి ఉంది. అదేంటంటే, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. అయితే నీవు చేయవలసింది పని ఏమిటంటే, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. అంటే ఎవరైతే దేవారాత్రాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటారో వారు జాగ్రత్త పడతారు. ఒకవేళ నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ఇష్టపడుతున్నాను, ఎంతగా పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేది ఎవరికి వారుగా చూసుకోవాలి. ఎంత పాటించడం మనం చేస్తామో మన మార్గాలు అంత వర్ధిల్లుతాయి. కాబట్టి దేవుడు మనల్ని వర్ధిల్లింపజేయటానికి మనకిచ్చిన సూత్రం ఏమిటంటే, ఆయన మాటను వినటం. కొత్త నిబంధనలో కూడా యేసుప్రభు వారు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24లో కూడా చెప్పిన మాట ఏంటంటే, ఈయన మాటలు విని ఒకవేళ ఇల్లు కట్టుకుంటారో అలాంటి వారి ఇల్లు బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలు ఉంటుందని సెలవిచ్చాడు. పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు ఎక్కడ చూసినా కూడా మనం ఆ విషయాన్ని ఆలోచన చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న పాఠము పాత నిబంధనలో నుంచి తీసుకుంటున్నాము. ఏంటంటే ఎక్కడ గురించి, విశ్వాసి గురించి మనం చూడబోతున్నాము. విశ్వాసి తన యొక్క మార్గం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని సౌలు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు దావీదుని అపరాధిగా ప్రకటించి ఎక్కడ దొరికితే అక్కడ దావీదుని చంపేయండి అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. దావీదుని చంపేయమన్నాడు. దావీదు చేసిన తప్పిదం ఏమిటి? ఏమీ చేయలేదు. దావీదుని చంపాలని సౌలు ప్రకటించాడు. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము, మొదట సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటి? మీరు దావీదుని ఏం చేయాలి? చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ చెప్పాడనమాట. అది అలాగా చెప్తూ ఉన్నాడు. అట్టి పరిస్థితుల్లోని రాయబడిన కీర్తన 16వ కీర్తన రాశాడు. అప్పుడు మనం ఆ కీర్తన చదువుతూ అందులో ఉన్న విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఉంది. ఈరోజు మనం విశ్వాసి ఎలా నడుచుకుంటాడు, అతను ఎలాంటి మార్గాన్ని ఎన్నుకుంటాడు అనే విషయాన్ని చూడబోతున్నాం. విశ్వాసి యొక్క మార్గము. విశ్వాసి అవిశ్వాసికి తేడా ఉంది. విశ్వాసి పరిస్థితులను బట్టి
ఎలా నడుచుకోవాలో అతడికి తెలుస్తుంది. కాబట్టి ఈ లోకంలో విశ్వాస యొక్క మార్గం, రూట్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్తాడు అనే సంగతిని మనం దావీదు చరిత్రలోని ఒక భాగం ద్వారా చూడబోతున్నాం. అంటే సౌలు రాజు చేత అపరాధిగా ప్రకటించబడ్డాడు. అసలు వాస్తవంగా అతను అపరాధి కాదు, నిరపరాధి. అతడు ఏం తప్పు చేయలేదు. కానీ అపరాధిగా ప్రకటించబడిన తర్వాత దావీదు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటంటే చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితులను బట్టే 16వ కీర్తన రాశాడు. అప్పుడు ఆ 16వ కీర్తనలో మనం చూసినట్లయితే తన యొక్క జీవితం ఎలా ఉందో, తను ఎలాంటి అతడు విశ్వాసగా ఎలా బ్రతుకుతున్నాడన్న సంగతిని, ఏ విధంగా వెళ్తున్నాడన్న సంగతిని మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూడబోతున్న విషయాలు ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైనా ఎవరైనా మనల్ని నిందించినా, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరైనా పరిస్థితులు బాగోలేకపోతే అలాంటప్పుడు మన క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. అంటే మన ప్రవర్తన అనేది మంచి పరిస్థితుల్లో బాగానే ఉంటాం, ఏదైనా కొద్ది కష్టం వచ్చినప్పుడు మనం ఓపెన్ అవుతాం, మనలో ఉన్న చెడ్డ ప్రవర్తన అనేది బయటకు వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా మనం మంచి వాళ్ళుగా అన్ని మంచి పరిస్థితులు ఉండేటప్పుడైతే మన క్యారెక్టర్ అనేది బయటకు రాదు. అలాంటప్పుడు దేవుడు మనకి ఏదైనా కష్టం పెట్టినప్పుడు, దేవుడు ఏదైనా ఒకవేళ మనకి ఏదైనా పరిస్థితిని మరి వ్యతిరేకమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితిని ఏర్పాటు చేసినప్పుడు మనం ఎలా మాట్లాడుతామంటే అది మన అసలైన క్యారెక్టర్. ఒకరోజు యోబు అతను ఒక నేలలో పొర్లుతూ ఉన్నాడు, దుమ్ములో పొర్లుతూ ఉన్నాడు. అలాంటప్పుడు వడివడిగా వచ్చింది తన భార్య. వచ్చి ఒకటే మాట అంటుంది. ఏమంటుందంటే, నువ్వు ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అంట, వదిలేవచ్చు కదా అని అన్నది. అంతే, ఆమె క్యారెక్టర్ అది. యోబు లాంటి భక్తుడి దగ్గర భార్యగా ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందో తెలియదు, కానీ ఆమె క్యారెక్టర్ మారలే. ఎప్పుడైనా మన పరిస్థితులు కూడా కష్టాల్లోని ఎవరైనా ఒక చెంప మీద కొట్టారనుకోండి, అప్పుడు మన క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక మాట అనగానే వెంటనే మనం పౌరుషంగా బోల్డైన మాటలు అంటాము. అది ఒరిజినల్ అన్నమాట. అందుచేత మంచిగా మాట్లాడితే బాగానే ఉంటాం, ఏదైనా ఒక లోపం చెప్పగానే వెంటనే రియాక్ట్ అయిపోతాం. కాబట్టి మనం పరిస్థితులను బట్టి విశ్వాస యొక్క మార్గాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి 4 వచనాల్లో విశ్వాస యొక్క చిహ్నాలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. ఏ పాయింట్ ఏంటంటే విశ్వాసి గుర్తులు లేదా చిహ్నములు. మనకు ఎలాగైతే గుర్తులు ఉంటాయి, ఒక మనిషిని విశ్వాసాన్ని ఎలా గుర్తుపడతామో, ఆయన ఈ యొక్క దావీదు జీవితంలో దావీదు యొక్క ఆలోచనలను బట్టి మనం చూసినట్లయితే అతని యొక్క గుర్తులు లేదా విశ్వాసం ఎలాంటి గుర్తులు కలిగి ఉంటాడు. మొదటిగా మనం చూసినట్లయితే నెంబర్ 1, దేవుడే తనను కాపాడువాడు గనుక విశ్వాసి ఏం చేస్తాడంటే, విశ్వాసి దేవుణ్ణే శరణజొచ్చుతాడు. ఆయననే శరణజొచ్చును. దేవుడే తనను కాపాడువాడు కనుక అది విశ్వాస గుర్తు. అది మనం చూడవచ్చు అందులోని. కాబట్టి దేవుడే తనను కాపాడువాడు అనే విషయం మనం గుర్తించాలి. అంటే ఇక్కడ వాస్తవంగా చూసినట్లయితే దావీదు మీదకి ఎవరు వస్తున్నారు చంపడానికంటే? సౌలు వస్తున్నాడు. ఇప్పుడు ఆ రాజ్యంలోని సౌలు కన్నా గొప్పవాడు ఎవరున్నారు? ఇంకెవరు లేరు. రాజు కన్నా గొప్పవారు, ప్రధానమంత్రి కన్నా గొప్పవారు ఎవరు ఉంటారు? అలాగే రాజు కన్నా గొప్పవారు ఎవరు లేరు ఆ రాజ్యంలో. అతనే హెడ్ మొత్తం ఆ రాజ్యం అంతటికి. రాజే చెప్పేశాడు. ఏమని అన్నాడంటే, మీరు దావీదును చంపవలసిందే, మీరు చంపకుండా వదలకూడదు. ఎక్కడ కనపడతాడా అక్కడ మీరు చంపేయండి. యోనాతానికి చెప్పాడు. ఇంకా ఎవరికి చెప్పాడంటే తన సేవకులందరితోనూ చెప్పేశాడు. ఎక్కడెక్కడ సేవకులు ఉన్నారో రాజుగారికి
మీకు దావీదు ఎక్కడైనా కనబడతాడా, దావీదుని చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటప్పుడు విశ్వాసిగా దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడే తనను కాపాడువాడు గనుక విశ్వాసి ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా శరణు 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 అని ఎవరిని అడుగుతాడంటే దేవుణ్ణి అడుగుతాడు. అది విశ్వాసి యొక్క లక్షణం. కాపాడు 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 కాపాడని దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు. అంటే విశ్వాసి ఎప్పుడైనా కష్టంలో పడినప్పుడు విశ్వాసి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎవరి దగ్గర నుంచి ఆ కష్టం వచ్చినా కూడా దేవుడి పాదాల దగ్గర పడటం నేర్చుకోవాలి. అది అక్కడ దావీదు అలా చేశాడు. అందుకే దావీదుని గురించి మనం ఆలోచిస్తున్నాం. గత కొన్ని వారాలు బట్టి మనం చూసాం. అందుకే ఏమన్నాడంటే మొదటి వచనంలో, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఎందుకంటే నన్ను చంపడానికి వచ్చేవాడు రాజుగారే చంపడానికి వస్తున్నారు, నాకు ఇంకెవరు దిక్కున్నారు, నువ్వే దిక్కు, నువ్వు తప్ప ఇంకెవరు కాపాడేవారు కాదు అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక సూత్రం ఏమిటంటే, ఇప్పుడు సౌలుని రాజుగా నియమించిన వాడు ఎవరు? దేవుడే నియమించాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, నియమించిన వాడు గొప్ప, నియమించబడిన వాడు గొప్ప అనేది మనం ఆలోచించాలి. నియమించిన వాడు గొప్ప, నియమించిన వాడు గొప్ప, నియమింపబడిన వాడు గొప్ప. అంటే సౌలు రాజుగా నియమించబడ్డాడు. ఎవరి చేత నియమించబడ్డాడు? దేవుని చేత నియమించబడ్డాడు. అంటే సౌలు కన్నా గొప్పవాడు దేవుడు. కానీ మనం ఎప్పుడు మనుషుల్నే చూస్తాం, మనుషులు గొప్పవాళ్ళు అనుకుంటాం. ఎప్పుడు కూడా కష్టం వస్తే ఒక మనిషి కాలు పట్టుకోవడానికి చూస్తాం తప్ప దేవుడు కాలు పట్టుకోవడానికి ఎప్పుడు చూడం. ఎల్లవేళ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి గొప్ప చెయ్యం. ఒక్కోసారి మాటలైతే మాట్లాడుతాం కానీ దేవుణ్ణి గొప్ప చేసే, కానీ దావీదు అలా చెప్పటం లేదు. దావీదు అంటున్నాడు, నన్ను కాపాడేవాడు నీవే. అందుచేత ఆయన ఏమనుకున్నాడంటే ఆయన్నే ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమాట అన్నాడంటే శరణు అని వేడుకుంటున్నాడు. శరణు అంటే రిక్వెస్ట్ అనమాట. నాయనా నా మీదకి సౌలు అనే రాజు వస్తున్నాడు చంపడానికి, అతని సేవకులందరూ వస్తున్నారు నన్ను చంపడానికి, అయితే నువ్వు మాత్రమే నన్ను కాపాడేవాడు అని అతని దగ్గరికి వెళ్ళి శరణు అడుగుతున్నాడు. కాబట్టి విశ్వాసి యొక్క గుర్తు ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా కూడా ఎవరిని శరణు అడుగుతాడంటే దేవుణ్ణి అడుగుతాడు, దేవుడి మీద ఆధారపడతాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నీవే నన్ను రక్షించాలి, నీవే నన్ను కాపాడువాడవు. అందుకే ఆయన వేడుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలండి, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏ నష్టం జరుగుతున్నా మనం ఎవరి పాదాల దగ్గర పడుతూ ఉండాలంటే దేవుని పాదాల దగ్గర పదే పదే మనం వేడుకోవాలి. మీకు బాగా తెలుసు, ఏసావు తమ్ముడి పేరు ఏం పేరు? యాకోబు. యాకోబు పద్దాన్రాము నుంచి తిరిగి వచ్చినప్పుడు ఏసావు దగ్గరికి కొంతమంది దూతలను పంపించాడు. దూతలను ఎందుకు పంపించాడంటే, యాకోబు అంతకుముందు అన్నీ చంపేస్తాడని భయంతోనే పద్దాన్రాము పారిపోయాడు. అప్పుడు 20 సంవత్సరాల పద్దాన్రాములో ఉండి తిరిగి వస్తున్నాడు గుంపుగా. ఆ గుంపుగా వస్తుండేటప్పుడు ముందుగా ఆయన ఏమనుకున్నాడంటే, నేను మా అన్నయ్య నన్ను చంపుతాడని భయంతో నేను వచ్చేసాను, ఒకవేళ ఇప్పుడు కూడా మా అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడేమో, మళ్ళా నన్ను చంపాలనుకుంటున్నాడేమో అని 20 సంవత్సరాల తర్వాత కూడా ఒకవేళ పగపట్టి ఉన్నాడేమోనని ముందుగా ఏం చేశాడంటే యాకోబు ఆయన దగ్గరికి కొంతమంది దూతలు పంపించాడు. ఆ దూతలు వెళ్ళేటప్పటికి ఆ ఏసావుకి ఆ సంగతి తెలిసి అతను ఆల్రెడీగా 400 మంది మనుషులు పట్టుకొని ఎదురుగా వస్తున్నాడు. అప్పుడు ఆయన అనుకున్న విషయం ఏమిటంటే, అమ్మో ఖచ్చితంగా ఇతను నన్ను చంపడానికి వచ్చేస్తున్నాడు అని ఎవరు అనుకున్నారు? యాకోబు అనుకున్నాడు. అప్పుడు యాకోబు చేస్తున్న పని ఏంటంటే, త్రోవ పొడుగునా కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. మనం చూడండి, ఆది కాండంలోని మనం చూసినట్లయితే, ఆది కాండంలోని మనం ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యాలి. 33వ అధ్యాయం తీశారు అందరూ.
33వ అధ్యాయము. ఆ తర్వాత మనం పాయింట్కి వచ్చేద్దాం. 3వ వచనం చదవండి. తానంటే యాకోబు వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు సౌండ్ తగ్గించండి. అది 7 మార్లు నేలను సాగిలపడెను. ఎందుకు 7 మార్లు నేలను సాగిలపడ్డాడు? ఎందుకు 7 మార్లు నేలను సాగిలపడ్డాడు? ఆయన అన్నయ్య ఎదురుగా వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు. ఎందుకు అతనికి సాగిలపడ్డం అంటే సాష్టాంగ నమస్కారం ఎందుకు చేస్తున్నాడు? 7 సార్లు అతను కలుసుకునే లోపుగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకు చేశాడు సాష్టాంగ నమస్కారం? ఎందుకంటే అతనికి ఒక భయం ఉంది. మా అన్న 20 సంవత్సరాల క్రితం నేను ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని కొట్టేశాను, నా మీద కోపంగా ఉన్నాడేమో, ఇంకాను వచ్చిన వెంటనే నా మీద పడి నన్ను చంపేస్తాడు, నేను చనిపోతాను, నా పిల్లలు కూడా చనిపోతారు, నా భార్యను కూడా చంపేస్తాడు, మా అన్న ఎదురుగా వస్తున్నాడు, హాని జరగబోతుంది అనే మనస్సుతో ఏం చేశాడంటే మాటి మాటికి ఇలాంటి సాష్టాంగం పడి తండ్రి నన్ను కాపాడు అని వేడుకుంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసండి? ఆ ఇద్దరు కలుసుకునేటప్పుడు గట్టిగా కౌగిలించుకొని ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకొని నీకు నేనేమీ హాని చేయనని అతను చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ప్రార్థనకి రిజల్ట్. మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి అన్ని మాటలు చెప్తాం, కానీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి మాత్రం మనం ఇష్టపడం. కానీ భక్తులందరూ కూడా అంతకు ముందు కాలంలో వారి మీదకి చాలా పెద్ద విపత్తు వచ్చేసినా కూడా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విశ్వాస యొక్క మార్గం ఏంటంటే పదే సాష్టాంగ పడతాడు, పదే మోకరిస్తాడు, పదే ప్రార్థన చేసుకుంటున్నాడు. విశ్వాస యొక్క మార్గం అది. అందుచేతను విశ్వాసి ఎప్పుడూ కూడా దేవుడే తనను కాపాడువాడు. ఎందుకంటే దేవుడు తర్వాత స్థానంలో రాజు స్థానంలో ఎవరున్నారు? తండ్రి దేవుడు ఉన్నాడు పైన, తర్వాత స్థానంలో సౌలు అనే రాజు ఉన్నాడు, ఆ కిందని దావీదు ఉన్నాడు. ఇప్పుడు ఈ సౌలైన ఆయన దావీదును చంపాలనుకుంటున్నాడు. అప్పుడు సౌలు దావీదును చంపేయటం తేలికే, ఎందుకంటే అతను రాజు కాబట్టి. ఇతను రాజు, కానీ రాజులకు రాజు ఎవరు? రాజులకు రాజు ఎవరండి? అప్పుడు వెళ్ళి సౌలు కాళ్ళ మీద పడకుండా దావీదు వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడంటే దేవుడి కాళ్ళ మీద పడుతున్నాడు. అది దావీదు యొక్క సూత్రం. సౌలు కాళ్ళ మీద పడలేదు దావీదు వెళ్ళి నాయనా నన్ను కాపాడని. అతను వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడంటే సాక్షాత్తు యెహోవా దేవుని యొక్క పాదాల మీద పడి వేడుకుంటున్నాడు, నాయన నన్ను కాపాడు, నిన్ను శరణజొచ్చి ఉన్నాను, నీవే నన్ను కాపాడుతావని నేను నమ్ముకుంటున్నాను, నీవే రక్షించువాడు అని. విశ్వాస ఎప్పుడు కూడా ఈ వ్యక్తులను చూడడు. ఈ సౌలు చాలా గొప్పవాడే, రాజును చూడటం లేదు. విశ్వాసకి దేవుడు కనబడుతున్నాడు, అంటే దృష్టి అంతా దేవుడి మీద పెడుతున్నాడు. దేవుడా నువ్వు నన్ను కాపాడుతావు, మనుషులు ఎవరు నన్ను ఏమీ చేయలేరు, నేను న్యాయంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, మోసం ఏం చేయటం లేదు, మనుషులు ఎవరు నన్ను ఏమీ చేయలేరు. కాబట్టి ఇది మొదటి విషయం. రెండవది విశ్వాస యొక్క గుర్తు. రెండవది ఏమిటంటే రెండవ పాయింట్, యెహోవాయే అంటే దేవుడే, యెహోవాయే సార్వభౌముడు, సర్వం మీద అధికారం గలవాడు, సార్వభౌముడు. తనకు క్షేమము కలుగుజేయు దేవునికి, అంటే దేవుడు ఎప్పుడు కూడా క్షేమం కలుగు చేస్తాడు. తనకు క్షేమం కలుగుజే దేవునికి దూరముగా ఉంటే క్షేమం కలుగుజే దేవుని దూరంగా ఉంటే ఏ మేలు జరుగుదని విశ్వాస యొక్క నమ్మకం. ఏ మేలు జరుగుదని విశ్వాస యొక్క నమ్మకం. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ఒకవేళ ఎలా మాట్లాడతారు తెలుసండి, వాళ్ళు
నాకేంటండి కష్టాలన్నీ అనేసి ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. తెలుసండి, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది చాలా చాలా ముఖ్యమైన సంగతి. ఎప్పుడైనా ఉత్తరాలు రాసేటప్పుడు నా చిన్నతనంలోని ఎలా రాసేవారంటే, మేమందరం ఇక్కడ క్షేమము, మీరందరూ అక్కడ క్షేమం అని తలంచుచున్నాము. ఇక్కడ కూడా అసలు క్షేమం అనే మాట చాలా గొప్ప మాట. భూమి మీద అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అయితే యెహోవాయే ఈ భూమి అంతటి మీద అధికారం గలవాడు. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా క్షేమము కలుగుచే దేవునికి దూరంగా ఉండటానికి ఇష్టపడడు. ఎందుకంటే నేను కానీ ఒకవేళ దేవునికి దూరం అయితే నేను ప్రమాదంలో పడిపోతాననే భయం. ఎవరికండి భయం? కానీ అవిశ్వాసికి అయితే దేవుడికి దూరంగా ఉన్నా కూడా ఏమీ పట్టించుకోము. అది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి విశ్వాసం ఎప్పుడు ఏమనుకుంటాడంటే, నేను ఎప్పుడు దేవుడు నాకు మేలు చేస్తాడు, క్షేమం కలుగు చేస్తాడు, నేను నా ఇంటి వారు అందరూ క్షేమంగా ఉన్నామంటే మా నాయన కారణం, మా తండ్రి కారణం. ఆ తండ్రికి దూరంగా నేను ఎలాగుంటాను? ఆ తండ్రికి దూరంగా నా బిడ్డల్ని ఎలాగుంచుతాను? ఆ తండ్రికి దూరంగా మేము ఎలాగుండగలుగుతాము అని అనుకుంటాడు. ఎవరు? విశ్వాసం అనుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసం ఏం చేస్తాడంటే, ఏ మేలు జరగదు, నాకు ఏ మేలు జరగదు దేవుడి దగ్గరగా లేకపోతే. మనుషులందరూ కూడా దేవుడికి దూరంగా వెళ్ళిపోయి మేలు పొందుకోవాలనుకుంటారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా దేవుడి దగ్గర ఉంటే నాకు క్షేమం అని విశ్వాసం అనుకుంటాడు. అదే విషయాన్ని ఎవరు చెప్తున్నారు అంటే, ఇతను చెప్తున్నాడు. అంటే ఎవరైనా చాలామంది బాగా పని చేసేస్తే డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. మంచిదే, పని చేసుకోవాలి. కానీ దేవుని సన్నిధికి కూడా దూరం అయిపోయి పని చేసేస్తే, ఒకరోజు అనారోగ్యం వచ్చింది, వారం రోజులు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు. ఏం చేస్తాము అప్పుడు? ఏమండి, ఒక బ్రదరు ఎక్కడో పని చేస్తున్నారు, దూరంగా వెళ్ళి డాక్టర్ గారు అన్నారు నువ్వు 2 నెలలు పడుకోవాలన్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? ఏది ఆయన బలం ఏది? కాబట్టి నీకు బలం ఉండేటప్పుడు చాలామంది అంటారు, 2 చేతులు బలంగా ఉండేటప్పుడే పనిచేసి 2 డబ్బులు సంపాదించుకొని తర్వాత చేద్దాంలే పూజలు గట్టని అని అంటారు. పూజలు తర్వాత చేయడానికి కాదు. పూజ ఎప్పుడు చేయాలంటే బలం ఉండేటప్పుడు చేయాలి. ఆరాధన బలం ఉండేటప్పుడు చేయాలి. నీ బలం ఉడికిపోయిన తర్వాత నువ్వు ఆరాధనకి ఏం రాగలుగుతావు? దేవుని సన్నిధిలో మోకరించడం ఎలా మోకరించగలుగుతావు? దేవుడికి ఎలా ప్రార్థన చేయగలుగుతావు? కాబట్టి దేవుడికి ఒక్క క్షణమైనా దూరంగా ఉంటే నేను క్షేమాన్ని పొందుకోలేను, నాకు నష్టం వాటిల్లుతుందని విశ్వాస యొక్క నమ్మకం. అందుకే విశ్వాస ఎప్పుడు కూడా ఎంతమంది ఆయనకి దూరం అయిపోతున్నా కూడా తాను మాత్రం దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. నేను పలానా అని కాకుండా నాకు పలానా కష్టం వచ్చింది కాబట్టి ఈ 10 రోజులు దేవుడికి దూరంగా ఉంటాను, నాకు పలానా కష్టం వచ్చింది కాబట్టి 1 సంవత్సరం దేవుడికి దూరంగా ఉంటానంటే, నీ ఊపిరి పీల్చాలన్నా వదలాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయనకు దూరంగా ఉండి మనం ఏమి చేయాలన్నా అది మనకు మేలు కాదు, మనకి క్షేమం కాదు. అందుకే ప్రియమైన వాళ్ళారా, మన స్వశక్తి, మన బలము, మన ధనము వాటిలో మనం ప్రయత్నాలు చేసేసిన తర్వాత అప్పుడు చివరి ప్రయత్నంగా ఎవరి దగ్గరికి వెళ్తామంటే, దేవుడా కాపాడు దేవుడా అని అడగొచ్చు. కానీ విశ్వాసం అలా చేయడు. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, అతని పాదాల దగ్గర పడతాడు. ముందు నాకు శక్తి ఉంది కాబట్టి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాను. కాకపోతే ముందు నాకు బలగం ఉంది కాబట్టి బలగం అందరినీ కనుక్కుంటాను, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాను అనుకోకుండా, ముందు నాకు జ్ఞానం ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, దాన్ని అంతా చూసుకుంటాను అప్పుడు వెళ్తానంటే కాకుండా ముందుగానే దేవుని సన్నిధిలో కూర్చుంటాడు విశ్వాసి. అది విశ్వాసి యొక్క లక్షణం, గుణం, గుర్తు, చిహ్నం. అందుచేతనే ప్రియమైన వాళ్ళారా, దావీదు అటువంటి వాడు కాడు. వాస్తవంగా దావీదుకి ఎంత బలం ఉందో తెలుసా? ఎదురుగా సౌలు వస్తే ఒక్కసారి కొడితే సౌలు చచ్చిపోతాడు. అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. దావీదు సౌలును ఎప్పుడూ చంపాలనుకోలేదు ఒక్కసారి కూడాను. దావీదు యొక్క ఉద్దేశం ఏమిటంటే, అభిషేకించబడిన వాడిని చంపితే నాకు శాపం వస్తుందని అతని నమ్మకం.
అందుకు ఎప్పుడు దావీదు డైరెక్ట్గా వెళ్ళటం లేదు ఆయనతో. 3000 మంది మనుషులు పట్టుకొని సౌలు ఎంతగా కూంబింగ్ అంటారు దాన్ని, అంటే నక్సలైట్లు అరణ్యాల్లో తిరుగుతూ ఉంటారు అడవుల్లో, అలాంటి వాళ్ళని కూంబింగ్ చేస్తారు. అంటే కొంతమంది సైనికులు తీసుకెళ్ళి చంపడానికి చూస్తారు. అలాగా దావీదు కూడా సౌలు కూడా దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దావీదు ఎవరి పాదాల దగ్గర ఉన్నాడంటే దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. కాబట్టి దావీదుకి ధైర్యం. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అందులో వచనం చదువుతున్నాం, 2వ వచనం చూడండి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీకంటే నాకు డబ్బు కాదయ్యా, నీకంటే నాకు బలం కాదయ్యా, నీకంటే నాకు జ్ఞానం కాదయ్యా, నీకంటే నాకు స్వశక్తి కాదయ్యా, దేనిలో నాకు క్షేమం లేదు, కానీ నీ దగ్గర ఉంటేనే నాకు క్షేమం ఉందనే సంగతిని విశ్వాసి పూర్తిగా నమ్ముతాడు. అందుకు అతడు భయపడ్డు. అర్థమైందండి? నేను విశ్వాసిని అయితే దేవునికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తానా, దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తానా అనేది ఇక్కడ కూర్చుని మనం అందరం ఆలోచించుకోవాలి. నేను కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ, నా భర్త కానీ దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటే మంచిది అని ఆ కుటుంబం అంతా నమ్మాలి. ఎప్పుడు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడైనా ప్రార్థన ప్రకటించబడితే మీ ఇంటిలో పాది వచ్చి కూర్చొని ఆ ప్రార్థనలో దేవుడితో కలిసి సహవాసం చేయాలి. ఎందుకో తెలుసా? అది మనకు క్షేమం కాబట్టి. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత జ్ఞానం సంపాదించినా దేవుడికి దూరంగా ఉండి ఏమి చేసినా క్షేమం కాదు, అది మేలు కాదు, అది నష్టమే. అందుకు దావీదు మంచి ఉదాహరణ. అందుకు అంటున్నాడు, నీవే నా ప్రభుడవు, నీకన్నా నాకు క్షేమాధారం. ఎవరైనా త్రావును వెళ్ళేటప్పుడు ఎందుకండి పని ఉంది కదా చర్చికి వెళ్ళిపోతున్నారంటే, నాకు క్షేమాధారమైన దేవుడు ఆయనేనండి. నేను ఈ వారం అంతా పని చేసుకున్నాను, ఆటో నడిపాను, సైకిల్ తొక్కాను, రిక్షా తొక్కాను, బస్సు నడిపాను, కారు నడిపాను, వ్యాపారం చేసుకున్నాను, ఏదైనా చేసుకున్నానంటే మా ఇంటిలో పాది క్షేమంగా ఉండడానికి దేవుడే కారణమండి అని నువ్వు సమాధానం చెప్పగలగాలి. అలా చెప్పాలి. తప్పదండి మరి వెళ్ళకపోతే ఎలాగా, అక్కడికి వెళ్ళాలండి, తప్పదనుకొని మాత్రం రాకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, తప్పదు, కండిషను కాదు. నీకు నిజంగా ఆయన దగ్గరకు వస్తే క్షేమమని నమ్మిరా. క్షేమం కలగదనుకుంటే నీకెందుకు దేవుడు? నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను ఎప్పుడు ప్రార్థన చేసి చెప్తున్నాను. దేవుడా, నువ్వు నాకు క్షేమమయ్యా, నేను అందుకే నీ సన్నిధిలో కూర్చుంటాను, నీ దగ్గర ఉంటే నాకు మంచిదని కూర్చుంటున్నానని మనం ఎప్పుడు ఆదివారం నాడు ఆరాధన చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ అనుకోవాలి. కష్టం వచ్చినప్పుడు కూడా దావీదుకి ఎంత కష్టం ఉందో చూడండి. సాక్షాత్తు ఎవరు చంపాలనుకుంటున్నారంటే అతనే. ఎప్పుడైతే ఇంకొక సూత్రం ఏంటంటే, దేవుణ్ణి ఎక్కువగా నమ్మితే సమస్యలు తగ్గిపోతాయి, ఒత్తిడి తగ్గిపోతుంది. అది సూత్రం. దేవుని నమ్మలేని వాడు టెన్షన్గా ఉంటాడు, బాగా ఒత్తిడి అంటే తన తలను తానే బాధేసుకుంటాడు, పిచ్చోడు అయిపోతాడు. ఎందుకంటే మరి ఏం చేస్తాడు? ఒత్తిడి ఎక్కువైపోతుంది. లేకపోతే ఎక్కడైనా దూకేస్తాడు, బ్లేడ్తో కోసేసుకుంటాడు. ఆడు ఏం చేస్తాడు వాడికి తెలియదు. ఎందుకంటే నమ్మకం లేదు. ఆయన్నే తిట్టేసుకుంటాడు. ఇంకా ఎక్కువైతే భార్యను తిడతాడు, భర్తను తిడుతుంది, పిల్లల్ని తిట్టేసుకుంటారు. ఇలాగ చిందరవందరగా చేసేసుకుంటారు. లేదు మాకు క్షేమాధారం దేవుడని ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళు సమస్యలు తగ్గిపోతాయి, ఒత్తిడి కూడా తగ్గుతుంది. చాలామంది సమస్యలతో ఈ ప్రభువు నమ్ముకున్నాము, ఎందుకు సమస్యలు ఏంటి, ఒత్తిడి ఏంటి, అసలు ఏంటి, జీవితం ఏంటి చిందరవందరగాను. దావీదు విశ్వాసి, అతని కన్నా సమస్యలు ఏమున్నాయి? యేసు ప్రభు వారి కన్నా మనకేం సమస్యలు ఉన్నాయి? అపోస్తుల కన్నా మనకేం సమస్యలు ఉన్నాయి? కానీ ఇక్కడ మన పరిస్థితి ఏమిటంటే, నాకు క్షేమం ఎవరు, నేను ఎవరి దగ్గర ఉంటే నాకు క్షేమానికి ఆధారం ఎవరు? ధనమా, స్వశక్త, బలమా, బలగమా, అధికారమా, లేకపోతే కీర్త, ప్రతిష్టలా? ఏటి నాకు క్షేమం అంటే, నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడే నాకు క్షేమం, దేవుడు ఉంటే మా ఇంటికి క్షేమం, అతని ఆధారం క్షేమానికి. అందుచేత
సూత్రం ఏమిటంటే, నేను ఎంతగా దేవుణ్ణి నమ్ముతానో అంతగా నా సమస్యలు తగ్గిపోతాయి. నేను ఎంతగా దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతానో నా సమస్యలు అలాగ పెరిగిపోతాయి. ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? మోకరించు, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానించు. నీ ఒత్తిడి అంతా తగ్గిపోతుంది, నీ భారం అంతా తగ్గిపోతుంది. నువ్వు ఎవరి మీదకు యుద్ధానికి వెళ్ళవసరం లేదు, ఎవరి మీద గొడవకు వెళ్ళవసరం లేదు. మోకరించు, నాయన ఈ పరిస్థితి కారణం ఏమిటి, నేను తట్టుకోలేకపోతున్నాను, నీ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, నీ సన్నిధిలో క్షేమం ఉందని విన్నాను, నాకు క్షేమాన్ని కలుగు చేసేవాడు నీవేనని నిజముగా ప్రార్థన చేస్తే క్షేమం కలుగుతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది, సమస్యలు తగ్గిపోతాయి. ఒక ఆయన ఒకరోజు దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించడానికి సొంత కొడుకునే పట్టుకుని వెళ్తున్నాడు. ఎవరైనా ఏమండి, ఒక కొడుకుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే ఎంత టెన్షన్ పడుతుందండి తల్లి తండ్రిని. అమ్మా, ఒక కొడుకుని ఎంత కొడుకు ఉన్నాడు, డాక్టర్ గారు వీడి కిడ్నీ పనిచేయట్లేదు, ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తామంటే బయట నుంచి గజ 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 వణికిపోతారు, ఏమైపోద్దాం మా బాబుకి మా పాపకని. అలాంటిది సాక్షాత్తు తన కొడుకును చేత్తో పట్టుకొని బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్తున్నప్పుడు అతనికి ఎంత ఒత్తిడి ఉంటుంది, అతనికి ఎంత సమస్య అది. కానీ అలాంటి సమయంలో ఈ చిన్న కుర్రోడు యవ్వనస్తుడు అడుగుతున్నాడు, డాడీ డాడీ మనం వెళ్తున్నాం బాగానే ఉంది బలి ఇవ్వటానికి, అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల తీసుకురావాలి మర్చిపోయారు డాడీ అని అడిగాడు. అడిగితే ఆ మాట అడగగానే అతను ఎంత ఒత్తిడికి ఎంత బాధకు గురైపోయి ఉంటాడు ఇతను అబ్రహాము. కానీ ఒక మాట అన్నాడు ఆయన, ఏమన్నాడు తెలుసా అండి, యెహోవా ఈరే అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి, దేవుడే చూసుకుంటాడు నాన్న. గొర్రెపిల్లని ఎవరు చూసుకుంటారు? దేవుడే అంటే ఎప్పుడైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా ఇలాగ మాట్లాడామనుకోండి, ఇలాగ అన్నామనుకోండి, కయ్యమని కసురుతారండి, లేచిపోతారు ఇలా పైకి. ఏమండి, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తున్నారు కొంతమంది, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు భార్య ఎదురు వచ్చి, ఏమండి మన ఇంట్లో కొద్ది సరుకులు అయిపోయాయంటే చక్కమని కసురుతారు, వెంటనే దెబ్బలాడేస్తారు. లేకపోతే ఇంకేదైనా భార్య కాదు భర్త అయినా, భర్త భార్య మీద, భార్య భర్త మీద ఎన్నిసార్లు చిరాకు పడతారు. వాళ్ళు విశ్వాసులేనా? ఎంత ఒత్తిడితో వెళ్తున్న అబ్రహాముకి ఎదురైన సమస్య ఏంటంటే, కొడుకు అడుగుతున్నాడు, నాన్న అసలు ఇంత అన్నీ ఉన్నాయి కదా, గొర్రెపిల్ల ఏది నాన్న అంటే అతను ఊగిపోయి, అరే నీకెందుకు రా గొర్రెపిల్ల గురించి అలా మాట్లాడతావు, కొట్టానంటే అన్నాడా? ప్రతి మాటకి కోప్పడిపోతామే మనమైతే, చిన్న చిన్న విషయాలకు చిరాకు పడిపోతామే, పిల్లలతో సరిగ్గా మాట్లాడమే, వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే చికాకు పడిపోతామే, తిడతామే. మరి మనం కూడా విశ్వాసులమేనా? విశ్వాస యొక్క మార్గం ఏమిటంటే, దేవుణ్ణి నమ్ముకుంటాడు, స్వశక్తి మీద, బలం మీద, ధనం మీద ఆధారపడి, ఒరే నాన్న మనకు డబ్బు ఉందిరా పర్వాలేదు లేరా అని చెప్పడు, మనకి ఇల్లులు ఉన్నాయరా పర్వాలేదు లేరా అని చెప్పడు, నాకు ఉద్యోగం ఉందిరా పర్వాలేదు లేరా అని చెప్పడు, మనకు దేవుడు ఉన్నాడురా పర్వాలేదు లేరా అని చెప్తాడు. అది సమస్యలు తగ్గిపోవాలంటే దేవుడి మీద నమ్మకం పెరగాలి. కాబట్టి స్వశక్తి మీద ఆధారపడిన వారికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఎన్నోసార్లు మీటింగ్లు పెడతామా, అసలు ఏమి ఒత్తిడి మనం పడం, చక్కగా ప్రార్థన చేసుకుంటాము, ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటాము, దేవుడు ఆ కార్యాన్ని చక్కగా జరిగించేస్తాడు అంతే. దేవుడా నీ మీద ఆధారపడుతున్నాము, నువ్వు కార్యం చెయ్యు. ఒత్తిడి ఒక ఇంట్లోనైనా, ఒక భర్త అయినా, ఒక భార్య అయినా ఏదేదో పెద్ద పెద్ద టెన్షన్ పడిపోయి ఎంతో చేసుకున్నట్లుగా అంత ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు? కారణం ఏంటంటే మీరు దేవుడి మీద ఆధారపడటం లేదు, మీ మీద మీరు ఆధారపడుతున్నారు. నీ మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. నీ మీద ఆధారపడకుండా నువ్వు దేవుని మీద ఆధారపడేటప్పుడు, నమ్మకం పెట్టుకునేటప్పుడు నీకున్న ఒత్తిడి తగ్గిపోతుంది, నీకున్న సమస్య తగ్గిపోతుంది. కావున దావీదు అలాంటి వాడు. అంత పెద్ద ఆపదొచ్చినా కూడా అతను అంటున్నాడు, యెహోవాయే సార్వభౌముడు, నాకు క్షేమము, తనకు క్షేమము కలుగుచే దేవునికి నేను దూరంగా ఉండలేను, నేను ఎంత దగ్గరగా ఉంటే అంత నాకు మేలు జరుగుతుంది. కాబట్టి ఏ మేలు
జరుగుదని విశ్వాస యొక్క నమ్మకం. ఏ మేలు జరగదు, దూరంగా ఉంటే మేలు అంటే దూరము దగ్గర. అంటే ఒకవేళ సూత్రం ఏమిటంటే విశ్వాసి దేవుడికి దగ్గరగా ఉంటే లోకానికి దూరంగా ఉన్నాడు. తేడా చూడండి, ఇది దూరం పెరిగింది, ఇది దగ్గరగా ఉంటే ఇది దూరం అయిపోతుంది, లోకం దూరంగా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా విశ్వాసి ఒకవేళ లోకానికి దగ్గరగా ఉంటే అతనికి దేవుడు చాలా దూరంగా ఉంటాడు. నీకేది ఇష్టం? నీకు ఎవరంటే నమ్మకం? లోకమా, దేవుడా? నువ్వు దేవుడు దగ్గరగా ఉన్నాడా? దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి దావీదు విజయం సాధించాడు, అంతే. ఇది సూత్రం, అంతే. ఎప్పుడైతే లోకం నీకు దగ్గర అయిపోయిందో నీకు ఖచ్చితంగా సమస్యలు ఎక్కువైపోతాయి. ఇంకా ఏం ఎక్కువైపోతుంది? ఒత్తిడి కూడా ఎక్కువైపోతుంది. ఈ సమస్యలు ఒత్తిడి కోసం ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరైనా ఏమండి డాక్టర్ గారు నాకు ఏంటండి ఇలాగుందో, అనారోగ్యం ఉందంటే, అమ్మా టెన్షన్ పడకమ్మా, టెన్షన్ తగ్గించి అంటాడు. ఎక్కడుంది ఆ టెన్షను? ఆ టెన్షన్ ఎక్కడుంది? ఇదిగో లోకంలో ఉంది. లోకానికి ఎంత దగ్గర అయిపోతున్నావో ఆటోమేటిక్గా నువ్వు డిస్టెన్స్ పెంచేసుకున్నావు, దేవుడికి దూరం అయిపోయావు. దేవుడికి ఎప్పుడైతే దూరం అయిపోయావో మేలు అనేది ఆగిపోతుంది. మేలు జరగాలంటే దేవుడికే దగ్గరగా ఉండాలి. అందుకే విశ్వాస ఆలోచన ఏంటంటే అడుగుతున్నాడు అబ్రహాముతో. అబ్రహాం అంటున్నాడు యెహోవా ఈరే అన్నాడు. జ్ఞానం ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే. నువ్వు ఆశ్రయించే యెహోవా రాత్రిపూట పడుకోడు, పగలు కూడా పడుకోడు. నువ్వు పడుకుంటే నిన్ను కాపలా కాస్తాడు. ఆయన అంత మంచివాడు. నువ్వు ఆశ్రయించే దేవుడు రాత్రనక పగలనక నీకు కాపలా కాసేవాడు. అంత మంచి దేవుడిని మనం నమ్ముకున్నాం కాబట్టి విశ్వాసి యొక్క గుర్తు అది. మూడో పాయింట్ ఏంటంటే, మూడో సంగతి ఏమిటంటే తమను తాము దేవునికి సమర్పించుకున్న వారు కొంతమంది ఉంటారు. తమను తాము దేవునికి సమర్పించుకున్న భక్తులతో కొంతమంది తమను తాము దేవునికి సమర్పించుకున్న భక్తులు ఉంటారు. భక్తులతో సహవాసము చేయుటలో గల విలువ గల ఆనందమును విశ్వాసి గుర్తించును. మూడో పాయింట్ అది. అంటే దేవుని సన్నిధిలోకి చాలామంది వెళ్తాము, చాలామంది దేవుని సన్నిధిలో బ్రతుకుతాము. అప్పుడు కొంతమంది అందులో రెండు రకాల గుంపులు ఉంటాయి. ఎలాంటివంటే కొంతమంది సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకుని బ్రతికిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుడికి దూరంగా బ్రతికేవారు కూడా ఉంటారు. రెండు రకాల ప్రజలు ఉంటారు. అప్పుడు విశ్వాసి ఎవరితో కలిసి ఉండటానికి ఇష్టపడతాడంటే ఎక్కువగా అతడు ఏది విలువగా భావిస్తాడంటే విలువ సమర్పించుకున్న వారితో ఉంటే మంచిదని, వాళ్ళ దగ్గర ఉంటే ఆనందమని గుర్తిస్తాడు. అది ఆనందమని గుర్తిస్తాడు. కాబట్టి సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. సహవాసం అంటే కలిసి ఉండటం. ఎవరితో కలిసి ఉండటానికి? భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అంటే అప్పుడు గుంపులు రెండు గుంపులు ఉన్నాయి. ఈ భూమి మీద భక్తిహీనులు ఉన్నారు, భూమి మీద భక్తులు కూడా ఉన్నారు. రెండు గుంపులు ఉన్నాయి. అప్పుడు మధ్యలో విశ్వాసి ఉన్నాడు. విశ్వాసి ఎక్కువగా వీరితో కలిసి ఉండటానికి ఇష్టపడతాడు. అది విశ్వాస లక్షణం.
భూమి మీద భక్తిహీనులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కాబట్టి విశ్వాస యొక్క ఆనందం ఎక్కడంటే, ఎవరినైనా అడిగామనుకోండి, ప్రార్థనకి వెళ్తావా పార్క్కి వెళ్తావా అని అంటే ఏమంటారు పిల్లలు? బీచ్కి వెళ్తావా లేకపోతే బైబిల్ క్లాస్కి వెళ్తావా అంటే ఏమంటారు పిల్లలు? మామూలుగా పిల్లలైతే కొంతమంది అంటే మామూలుగా బీచ్ అయితే బాగుంటుంది, అక్కడ అందరూ ఆడుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు అని. లేకపోతే పార్క్ అయితే బాగుంటుంది, అందరూ ఒక పిల్లలైతే అలాగ ఆలోచన చేయొచ్చు. కానీ నేను పెద్దవాడిని అయిపోయాను, నేను విశ్వాసగా బ్రతుకుతున్నాను, కాబట్టి విశ్వాసగా బ్రతుకుతున్న వ్యక్తికి నీకు ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంది, భక్తులు కూర్చున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు. అది విశ్వాస యొక్క మార్గం. అందుకే యెరూషలేములో పండగ జరుగుతునేటప్పుడు అక్కడ పెంతెకోస్తు పండగ రోజున ఎలాంటి వారు వచ్చారని చెప్పాడు తెలుసండి? ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం తీశారు కదా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమే ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఇశ్రాయేలీయుడు ప్రతి సంవత్సరానికి 3 మార్లు యెరూషలేముకు వచ్చి అక్కడ ఉండాలి, ఆ పండగలు ఆచరించాలి, తప్పకుండా రావాలి. అప్పుడు కొంతమంది ఇశ్రాయేలీల్లో భక్తి గలవారు మాత్రం ఏం చేస్తున్నారంటే తప్పకుండా అక్కడికి వచ్చేస్తున్నారు. అందులో కూడా కొంతమంది భక్తి లేని వారు రావటం లేదు. అదే విషయం. కావున ఎక్కడైనా సమయం గడపడానికి అంటే విశ్వాసికి ఎవరితో కలిసి ఉండటం ఇష్టం అంటే భక్తులతో కలిసి ఉండటం ఇష్టం. విశ్వాసికి ఎవరైతే దేవునికి సమర్పించుకుంటారో వారితో కలిసి ఉండటం ఇష్టం. అది విశ్వాస యొక్క మార్గం. అందుకే దావీదు చెప్తూ ఉన్నాడు చూడండి. ఇప్పుడు కీర్తనలో ఏమన్నాడంటే, ఒక మాట చదువుదాం. నేను ఇలాగ అంటాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్నాడు. మనం ఎవరిని ఇష్టపడతాము? భూమి మీద ఉండేటప్పుడు ఎవరిని ఇష్టపడుతున్నాము? ఎవరి దగ్గర ఎక్కువసేపు గడుపుతాము? ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటాము? ఎవరితో కలిసి ఉండటం ఇష్టపడతాము? యవనస్తులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు? ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఆ లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటే వాళ్ళతో కూర్చొని చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటారు. అదే సమయంలోని ఒకవేళ దేవుని సన్నిధిలో కూర్చొని చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటే, సమర్పించుకున్న వారితో కలిసి ఉంటే అది వారికి క్షేమము. దావీదు మనస్సు అలాంటిది. దావీదుకి సమయం దొరికితే చాలు దేవుని మందిరానికి వెళ్ళిపోయేవాడు. అంత రాజైనా కూడా ప్రతిరోజు ఎన్ని మార్లు స్తుతించేవాడు దేవుడిని? 7 మార్లు స్తుతించేవాడు ఆయన. కాబట్టి దావీదు యొక్క స్వభావం ఏమిటంటే, నేను ఇలాగంటాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్నాడు. చూడండి, కావున ప్రార్థన చేస్తారు. ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పలానా బ్రదర్ దగ్గరికి వెళ్దాము, ప్రధాన సిస్టర్ దగ్గరికి వెళ్తే ధైర్యం చెప్తారు, పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తే ధైర్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు. వెళ్దామని భార్యాభర్తలో లేకపోతే పిల్లలు ఎవరైనా కలిసి వెళ్ళి వారి చేత ప్రార్థన చేయించుకుంటారు. అది భక్తులతో కలిసి ఉండటం. సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే, ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, ఈ ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఆ ఊర్లో ఇలా జరిగింది, ఈ ఊర్లో ఇలా జరిగింది, మన పేపర్లు ఎలాగేశారు, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అన్ని మాటలు చెప్తారు. కానీ భక్తుడైతే ఏం చేస్తారంటే, రండి కూర్చోండి, ఈరోజు ఉపవాసం ప్రార్థన చేద్దాం, రేపటి కల్లా సమస్యను దేవుడు సాల్వ్ చేస్తారని అంటాడు. అది భక్తుడికి భక్తిహీనుడికి తేడా. కాబట్టి ప్రార్థన చేద్దామంటారు, కలిసి ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయటం వల్ల ఖచ్చితంగా ఒకవేళ అలాంటి వారితో మనం ముచ్చటించామనుకోండి, మంచి సలహా కూడా ఇస్తారు వాళ్ళు. ఆ సలహా ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తారు. కాబట్టి లోకములో అన్ని రకాల మార్గాలను అన్వేషించేవాడు అవిశ్వాసి, కానీ లోకంలోని ఈ మార్గాన్ని అనుసరించేవాడు విశ్వాసి. కాబట్టి వారితో నేను స్నేహం చేస్తానని దావీదు అంటున్నాడు. దేవుడు ఎలాగైనా మీకున్న ఆపదల నుంచి గట్టెక్కిస్తాడని
భక్తుడు అంటాడా భక్తిహీనుడు అంటాడా? ఎవరంటారు? భక్తుడు ఏమంటాడు? అమ్మా నీకు కష్టం వచ్చిందా? ఏం లేదమ్మా, నిన్ను గట్టెక్కిచ్చేస్తాడు దేవుడు, మన దేవుడు చాలా గొప్పవాడమ్మా అని విశ్వాసి లేదా భక్తుడు అంటాడు అన్నమాట. అదే భక్తిహీనుడు ఏమంటాడంటే, ఏమి లేదమ్మా, ఈ ప్రయత్నాలన్నీ కాదు కానీ ప్రార్థన చేస్తే చెయ్యండి, కానీ ప్రయత్నాలు కూడా బాగా చెయ్యాలి, అవన్నీ చేస్తేనేనమ్మా అని అంటాడు. దానికి దీనికి తేడా అది. కాబట్టి భక్తిహీనుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డు, మోకరించడానికి ఇష్టపడ్డు. కానీ దావీదుకి ఎలాంటిది ఇష్టమంటే అది ఇష్టం. అందుకే ఆయన ఆ మాట చెప్తున్నాడు. ప్రార్థన చేస్తారు, మంచి సలహా ఇస్తారు, మనల్ని గట్టెక్కిస్తారని ధైర్యం చెప్తారు, ఆదరిస్తారు. అర్థమైందండి? ఆదరిస్తారు. ఒకరోజు ఒక ఊరిలోని ఒక ఆయన కుష్ఠరోగం ఉంది. ఎవరైనా? నయమాను కుష్ఠరోగం ఉంటే, అమ్మా నయమాను కుష్ఠరోగం ఉంటే ఆ ఇంట్లో ఒక చిన్నది ఉందట. ఏమన్నా తెలుసండి? అమ్మగారు మరి మన యజమాని గారు ఇలా బాధపడుతున్నారు కుష్ఠరోగంతో, నేను ఒక మంచి సలహా ఇస్తాను అమ్మగారు అన్నది. ఏం సలహా ఇచ్చిందమ్మా? అమ్మా చెప్పండి, ఏం సలహా ఇచ్చింది? నయమానికి ఏం సలహా ఇచ్చింది ఆమె? ఎక్కడికి వెళ్ళమని చెప్పింది? నయమాన్తో చెప్పిన మాట అది. ఆ చిన్నది సలహా ఇచ్చింది, ఆ చిన్నది చెప్పింది. ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చివరి పదం ఏంటంటే, అతడు కుష్ఠరోగి. అతడంటే నయమాను, అతను సైన్యాధిపతి. అప్పుడు ఆమె అంటుంది, 3వ వచనం, అది అంటే చిన్నది, సోమ్రోన్లో ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. చూసారండి ఎంత మంచి సలహా, ఎంత మంచి సలహా చూడండి. కాబట్టి మంచి సలహాలు ఇస్తారు భక్తులు. సలహా ఇచ్చింది, నయమాను వెళ్ళు, నీ కుష్ఠరోగం తగ్గించేస్తారు. అంతేకాకుండా భక్తులు ఏం చేస్తారో ఒకసారి చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలోని చెరసాల్లో ఒక ఆయన పెట్టేశారు. చెరసాల్లో ఎవరిని పెట్టారు? పేతురుని పెట్టారు. పేతురుని పెడితే ఒక ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేస్తున్నారు? అది చేసే పని అండి కష్టాల్లోని. 5వ వచనంలో ఉంది, పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆ ప్రార్థనకి జవాబు ఏంటంటే, ఒక దూతను దేవుడు పంపించాడు, వెంటనే పేతురు బయటకు వచ్చేసాడు. అది చేస్తున్న గొప్ప భాగ్యం. కాబట్టి ఆలోచన చేయండి ఏమని ఆలోచిస్తున్నామో. కాబట్టి తమను తాము దేవునికి సమర్పించుకున్న భక్తులతో సహవాసం చేయట్లో గల విలువ, వాల్యూ, ఆనందం విశ్వాసి గుర్తిస్తాడు. ఒకవేళ యవ్వనస్తులైనా ఎప్పుడైనా ప్రార్థనలకు మానేయకుండా వస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఒకవేళ అర్థం చేసుకొని, అవును నేను దేవుడితో సహవాసం చేస్తే నాకు చాలా మంచిది, అందరితో కలిస్తే నాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకుని రావాలి. అది విలువ. అన్నిటికన్నా ఒక పార్టీకి వెళ్ళేదానికన్నా, ఒక ఫంక్షన్లో కూర్చునే దానికన్నా, ఒకవేళ ఏదైనా దేవుని కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమంలో కూర్చోవటం గొప్ప సంగతి. అంతేకాకుండా ఇంకో మాట దావీదు చెప్తున్న మాట ఏంటంటే, 4వది, యెహోవాను విడిచి, 4వ వచనం కీర్తనలు 16:4లో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి అన్నాడండి. విశ్వాసి ఎప్పుడు కూడా యెహోవాను విడిచిపెట్టడు, యెహోవాను వదలడు, దేవుణ్ణి వదలడు. ఒకవేళ అలా వదిలితే శ్రమలు విస్తరిస్తాయి. వారు అర్పించు రక్త పానీయార్పణంలో నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలోని, ఇక్కడే కాదు మరొక చోటకు వెళ్ళినా అక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయని మరొక చోటకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు. దేవుడి పాదాల దగ్గరే పడతాను కష్టం వస్తే అని అనుకుంటున్నాడు. కాబట్టి దావీదుకి ఒకటి అలవాటు ఉంది, ఏ అబద్ధపు ఆరాధనని అన్నిటినీ విసర్జించను. 4వ పాయింట్, అబద్ధపు
అబద్ధపు ఆరాధనలన్నిటినీ, ఇది యథార్థమైన ఆరాధన, అన్నిటినీ విశ్వాసి విసర్జిస్తాడు. విశ్వాసి విసర్జించెను అంటే మీకు మామూలుగా చిన్న ఉదాహరణ, అంటే మీరు అబద్ధపు ఆరాధన అంటే ఏదని అనుకోవచ్చు కదా. ఆరాధన అంటే పూజించుట, ఆరాధన అంటే పూజ్య భావము, గౌరవించటం, గౌరవ భావము. కొంతమందికి ఈ భూమి మీద ఉండేటప్పుడు ఏం చేస్తారంటే కొన్నిటిని బాగా గౌరవిస్తారు. మీకు ఇంగ్లీష్లో కొంతమంది అంటారు డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. డివైన్ అంటే అర్థం ఏంటంటే ఉద్యోగమే పనే దేవుడు అని అంటారు. ఇది ఆరాధన. పనే దేవుడు అంటే వాళ్ళు పని మానేసి ప్రార్థనకు రమ్మంటే పని చేసుకోవద్దేటండి అని అంటారు. అలాగా ఒకవేళ నిజంగా వారమంతా నువ్వు పని చేసుకుంటున్నావు, ఆదివారం కూడా పని చేసుకొని ఆ పనిని ఆరాధించు మాకు, అది అబద్ధపు ఆరాధన. ఇప్పుడు ఎవరైనా ఆ పనిలో ఉండిపోయామనుకోండి, ఆ పనిని ఆరాధిస్తున్నాం మనం, అదే అర్థం, దాని అర్థం. కాబట్టి పనిని ఆరాధించావనుకోండి, ఆ పని కొంతకాలం నువ్వు చేయగలుగుతావు, అప్పుడు నీకు శక్తి అయిపోతుంది. కానీ దేవుణ్ణి ఆరాధిస్తే నీకు ఎల్లప్పుడూ శక్తినిస్తాడు ఆయన. దేన్నైనా ఆరాధించవచ్చు మనుషులు, కానీ ఇక్కడ అతను మాత్రం ఏమంటున్నాడంటే అబద్ధపు ఆరాధనలన్నింటినీ నేను అలాంటి వాటితో నేను పానీయ అర్పణలు అర్పించను అని అంటున్నాడు. కొంతమంది ఈ సమయంలో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా రమ్మంటే, ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆదివారం కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారాన్ని కూడా వాడేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సమయంలో వారికి బాగా నచ్చిన దాన్ని, ఇంకా దేవుడి కన్నా ఆరాధన కన్నా బాగా నచ్చిన దాన్ని వాళ్ళు పూజించుకుంటారు. అలాంటి దాన్ని కూడా అబద్ధపు ఆరాధన అన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా పలానా చోటుకు వెళ్తే నీకు ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని ఎవరైనా చెప్తే నేను రాను, నాకు అవసరం లేదు, నా దేవుడే నా కష్టాల నుంచి తప్పిస్తాడని దావీదు యొక్క ఆలోచన. కాబట్టి విశ్వాసి మార్గం గురించి ఆలోచిస్తున్నాం. అందుకే అతను ఏమంటున్నాడంటే దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి, వారు అర్పించు రక్త పానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు నెత్తను. పేరు కూడా ఎత్తడానికి ఇష్టం లేదు దావీదుకి, పేరు కూడా ఎత్తడానికి ఇష్టం లేదు దావీదుకి. కాబట్టి 4 సంగతులు మనం చూసాము అందులో. నెంబర్ 1 ఏంటంటే దేవుడే తనను కాపాడేవాడు. సౌలు చంపుదామనుకున్నా ఆయన ఏమీ భయపడటం లేదు, అతని యొక్క శరణు జొచ్చుతూ ఉన్నాడు దావీదు. కాబట్టి విశ్వాసి ఎప్పుడు కూడా దేవుడి మీద ఆనుకుంటాడు, శరణు జొచ్చుతాడు. రెండోది, యెహోవాయే సార్వభౌముడు, తనకు క్షేమం కలుగు చేయి దేవునికి దూరంగా ఉంటే ఏ మేలు జరగదని విశ్వాసి యొక్క నమ్మకం. విశ్వాసి ఎంతగా నమ్ముతాడో అతనికి సమస్యలు, ఒత్తిడి తగ్గిపోతుంది. మూడవదిగా, ఒకవేళ అతనికి ఎక్కడైనా ఆనందం దొరుకుతుందని నమ్మడు, కేవలం భక్తులతో కలిసి ఉంటే, అలాంటి వారితో కలిసి ఉంటే, సహవాసం చేస్తే అది చాలా విలువైనది, అది చాలా ఆనందాన్ని ఇచ్చేదని ఆయన గుర్తించాడు. 4వదిగా, ఎవరైనా కష్టంలో తప్పించడానికి ఏం లేదులే, మరి నువ్వు ఇలాగా ఈ ఒక్కరోజు పనిచేయు నీకు 5,000 ఇస్తానని ఆదివారం నాడు పనిచేస్తే 5,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన చిరంజీవి ఉన్నాడు, సింగపూర్లో డ్యూటీ చేసినప్పుడు ఆదివారం పనిచేస్తే 5,000 వాడికి. ఆ చిన్న కుర్రోడికి అర్థమైంది, 17 ఏళ్ళు 18 ఏళ్ళ కుర్రోడికి. ప్రతి ఆదివారం మానేసి ప్రార్థనలో ఉండేవాడు, ఆరాధనలో. ఏది మనుషులకి ఎలాగంటే ఏదో చేసేద్దామని పరిగెత్తేస్తూ ఉంటారు, కానీ ఇదిగో ఆ అబద్ధపు ఆరాధనలన్నింటినీ విశ్వాసి విసర్జించెను. మీరు ఇక్కడే ఆర్సీఎం అక్కడ ఆ టర్నింగ్లోని ఒక ఫ్రూట్ జ్యూస్ కొట్టు ఉంటుంది, దాని పేరు కనాను లస్సీ ఏదో అమ్ముతాడు. అతడు తెలుసు, డినామినేషన్కి వెళ్తాడు అతను, కుర్రోడు, అన్న పిలుస్తాడు. అతనికి ఆదివారం బిజినెస్ 30,000 నుంచి 40,000 అవుతుందట.
కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆదివారం ఎప్పుడు షాప్ తీయలేదు. సాక్ష్యం 30,000 నుంచి 40,000 జీతం అతనికి వస్తుందట. కొంతమంది డాక్టర్లు అంటారు, ఏటయ్యా నువ్వు తెలివి తక్కువడివి, దేవుణ్ణి నమ్ముకుంటే అంత చేసియాలా, అంత గొప్ప ఏమైనాను, ఆదివారం పెట్టుకో మంచి బిజినెస్ అవుతుందంటే, నాకు ఆదివారం ₹1,00,000 వచ్చింది, నాకేమో ఆ బిజినెస్ ఏం వద్దని ఇంచుమించు 20 సంవత్సరాలు బట్టి 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. అలాగే ఆదివారం షాప్ తీయడు. నువ్వు ఆదివారం నాడే బోర్డు పెట్టుకొని ఒకవేళ ఎవరైనా ఆశ చూపిస్తే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అబద్ధపు ఆరాధన. 7 రోజులు నీకు ఇచ్చాడు, ఆ ఒక్కరోజు నువ్వు ఇవ్వలేవా? ఆ ఒక్కరోజు కూడా ఎన్ని గంటలు మళ్ళాను 9 నుంచో 10 నుంచో ఒక 3 గంటలు నువ్వు ఉండేది, అది కూడా నువ్వు అమ్మేసుకుంటావా? ఎవరికైనాను మనం దేవుడి కోసం త్యాగం చేయాలి, ఆ మాత్రం అమ్ముకోకూడదు. ఎవరికి చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది అవతల వాళ్ళకి, అమ్మ మీ దేవుడు ఎంత సర్వశక్తిమంతుడని తెలుస్తుంది. కాబట్టి మనం దేవుడి దగ్గర ఉండేటప్పుడు మనం ఎంత మేలు పొందుకుంటామో, ఎంత క్షేమంగా ఉంటామో అది విశ్వాసకు మాత్రం అర్థమవుతుంది, అవిశ్వాసకు అర్థం కాదు. కాబట్టి దావీదుకు తెలుసు. దావీదును చాలామంది అన్నారు, ఏమయ్యా దావీదు, ఎందుకు నువ్వు ఇలాగా కష్టాలు పడతావు, రా ఇంకొక మార్గం చూపిస్తావంటే, నాకు ఏ మార్గం వద్దు, ఒకే మార్గం కావాలని దావీదు చాలా సందర్భాల్లో అతను అలా ఉండిపోయాడు. కాబట్టి ఇవి గుర్తులు. అప్పుడు విశ్వాసి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతాడు? రెండో విషయం, ఇలా ఉండటం వల్ల విశ్వాసి పొందుచున్న ఆశీర్వాదములు, ఖచ్చితంగా ఆయనకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఎంత గొప్ప ఆశీర్వాదాలో అక్కడ అద్భుతమైన మాటలు కొన్ని చెప్పాడు, నేను రాస్తున్నాను. అందులో మొదటిగా విశ్వాసకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో నెంబర్ 1 తృప్తిగల హృదయము. తృప్తిగల హృదయం విశ్వాసకి దేవుడిస్తాడు. తృప్తికి వ్యతిరేకమైన పదం ఏంటంటే అసంతృప్తి. ఈ అసంతృప్తి అనేది ఒక జబ్బు. ఈ జబ్బుకు మందు లేదు. ఇది జబ్బు అండి అసంతృప్తి అనేది. ఒకవేళ నాకు ఈ వైట్ చొక్కా ఉంది, ఇది ₹200 ₹300 అనుకోండి, ఇంకొక వైట్ చొక్కా చూశాను, అది ₹1000, దాన్ని కొనుక్కోవాలని నేను ప్రయత్నం చేస్తే నేను అసంతృప్తితో బ్రతుకుతున్నాను. ఈ తృప్తి అనేది కేవలం ఎవరికంటే విశ్వాసకి మాత్రమే, అవిశ్వాస తృప్తి ఉండదు. తృప్తి అనేది ఉంటే మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో. ఇందాక కంఠస్థ వాక్యం సహోదరులు చదివారు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. సంతృప్తితో దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. నాకు చర్చికి వెళ్తున్నాను, మా ఇంటికి కావాల్సిందంతా దేవుడు ఇస్తున్నాడు అని తృప్తిగా బ్రతకాలి, అంతే. నువ్వు చనిపోతే పరదేశంలోకి వెళ్ళిపోతావు. తృప్తి గల హృదయం ఆయన దగ్గరే మాత్రమే ఉంది, విశ్వాసకు మాత్రమే. అవిశ్వాసంతో అపనమ్మకంతో ఉంటే తృప్తి గల హృదయం రాదు. రెండోది అందులోనే ఇంకా అది చెప్తాము. రెండో విషయం ఏమిటంటే, రెండో ఆశీర్వాదం ఏమిటంటే దిద్దుకొన్నట్లు మన జీవితాన్ని ఇవ్వబడిన సలహాలు సూచనలు రెండు దేవుడిస్తాడు. అంటే మన జీవితంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పొరపాట్లు జరుగుతూ ఉండేటప్పుడు దిద్దేది ఎవరు? మనల్ని ఎవరు దిద్దాలి? వాక్యం దిద్దుతుంది, దేవుని మాట దిద్దుతుంది. కాబట్టి దిద్దుకొనేటట్లుగా దేవుడు భక్తిపరుడికి లేకపోతే విశ్వాసకి అవకాశం ఇస్తాడు. ఇవ్వబడిన సూచనలు సలహాలు ఇస్తాడు. మూడవదిగా విశ్వాసకి మరొక ఇదేంటంటే సెక్యూరిటీ, భద్రత కూడా విశ్వాసకు ఉంటుంది. 3 చాలా గొప్ప ఆశీర్వాదాలు. ఈ భూమి మీద భద్రత ఎవరికి ఉంది? విశ్వాసకా? ఈ భూమి మీద దిద్దుకునే అవకాశంలో సూచనలు సలహాలు ఎవరిస్తారు అంటే దేవుడు ఇస్తాడు. ఒకసారి చూడండి, ఇందులోనే కీర్తనలోనే ఈరోజు ప్రపంచాన్ని ఏలేది ఏంటంటే అసంతృప్తి వెళ్తుంది. ఈ రాజ్యాలన్నీ, లోకంలో
రాజ్యం వెళ్తుంది. చాలామందిలో నేను వింటుంటాను, ఏమంటే వాళ్ళకి అది ఉందండి మాకు ఇది లేదని అంటారు. ఎప్పుడు ఎవరి మాటలు చూసినా అదే, వారికి ఇది ఉందండి, వీరికి ఇది ఉందండి, మనకి ఇది లేదండి, వారికి అది లేదండి, అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అసంతృప్తి అనేది చాలామందికి వేటిలో ఉంటుందంటే భౌతిక సంబంధమైన వాటి విషయంలో ఉంటుంది. కానీ నేను ఒకటి గమనించాను, ఏంటి గమనించామంటే అసలు చాలామందిలో ఆత్మ సంబంధమైన విషయంలో అసంతృప్తి అనేది ఉండదు. నేను ఈ సంవత్సరం అన్ని ప్రార్థనలకు వెళ్ళలేకపోయానని అసంతృప్తి ఉంటుందా? అలాంటి వాటిలో నేను బైబిల్ చదవలేకపోతున్నానని అసంతృప్తి ఉంటుందా? ఈరోజు ఒక అరగంట చదివాను, గంట చదివితే బాగుందని అసంతృప్తి ఉంటుందా? ఉండదు. నేను 2 పాటలు పాడాను, 10 పాటలు పాడితే బాగుండని అసంతృప్తి ఉంటుందా? ఉండదు. నేను అబద్ధాలు మానలేకపోతున్నాను అసంతృప్తి ఉంటుందా? ఉండదు. భౌతికమైన విషయంలో మాత్రం అవి లేవు ఇవి లేవని అసంతృప్తి అనేక మందికి ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో అసంతృప్తి ఉంటే మంచిది. నేను ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాను, నేను ఎందుకు కోపడిపోతున్నాను, చీటికి మాటికి నాకు అసహ్యం వేస్తుందని ఎవరైనా అనుకుంటారా? నాకు ఎందుకు అంత శాంతం లేదు, ఎప్పుడు కోపమైన నా జీవితం అంతా నేను ఎందుకు అనుకోము? మనం ఆత్మ సంబంధమైన వాటి విషయంలో పెంచుకునే విషయంలో మాత్రం మనకి ఎప్పుడు కూడా దిగులు చింత ఉండదు. కానీ అయ్యో ఏటి నా జీతం ఇంకా పెరగలేదు, అయ్యో మేము ఇంకా ఇల్లు కొనుక్కోలేదేంటి, ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నామేంటి, అయ్యో ఇంకా మేము ఏది స్థలం కొనుక్కోలేదు, ఇంకా వాటి విషయంలో ఎంత వెతుకులాడుతాం, మనం ఎంత పరుగులెట్టేస్తాము. అప్పుల మీద అప్పులు చేసేనాను ఏదో భౌతికమైన వాటిని అంతటినీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. కానీ కష్టపడి దేవుని గుణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఆశీర్వాదం. కావున తృప్తిగల హృదయం అనేది నాకు ఎప్పుడు వస్తుందంటే విశ్వాసిగా ఉంటా. అందుకే ఇందులోనే చదువుదాం చూడండి, 5వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు. చూడండి జాగ్రత్తగా అమ్మా. ఇక్కడ మనం యెహోవా మన ఇంట్లో ఉంటే భోజనము కానీ నీళ్లు కానీ అన్నీ కూడా ఆయన ఇచ్చేస్తాడండి మనకి. ఎవరిస్తారు? అదే అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. ఏమంటున్నాడంటే యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే ఈరోజు మధ్యాహ్నం భోజనానికి నాకు చేస్తాడులే, ముందు నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు ఇస్తాడులే భోజనం అని అనుకోవాలి. తెల్లవారు లేచి పనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది తెల్లవారు అసలు ప్రార్థన లేకుండా వాక్యం చదువుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరా? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే నాకు డబ్బులు రాకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ పస్తుంటారని భయము. కానీ దావీదు ఇప్పుడు ఈ దావీదు ఎక్కడున్నాడు? ఊర్లో ఉన్నాడా, అడవిలో ఉన్నాడా? అడవిలో ఉన్నాడు, అడవిలో తిరుగుతున్నాడు. భోజనం ఎక్కడి నుంచి వస్తుంది ఇతనికి? ఎవరు పెడతారండి? దేవుడు పంపిస్తున్నాడు భోజనాన్ని అస్తమానం కూడాను. ఆయనకి ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన భోజనానికి కొదువు లేదు, అతనికి నీళ్ళు కొదువు లేదు, అవన్నీ ఆయనకు ఆటోమేటిక్గా ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు నమ్మకం. అంటే విశ్వాసకి తృప్తి ఉంటుంది. నాకు భోజనం పెడతాడు దేవుడు, నాకు నీళ్ళు ఇస్తాడు దేవుడు, నాకు ఏది కొదువు చేయడు. అందుకే అంటున్నాడు నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం అన్నాడు. అన్నము పానము అంటే ఉంటే చాలు అనుకుంటాను. దేవుడు తోడుగా ఉంటే అన్నం పానం నాకు దొరకదా? అన్నం పానము దొరుకుతుంది ఖచ్చితంగా. కావున యెహోవా కానీ మనకు దగ్గరగా ఉంటే నా గురి మాత్రం పరలోకమే, భోజనం కాదు, పానం కాదు. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు, ఏమండి ప్రభువా మీకు భోజనం చేశారా అని అడిగితే శిష్యులు నా భోజనం తినేశాను అన్నాడు. ఎప్పుడు తినేసావు ప్రభువా? మేము లేనప్పుడు ఎవరైనా తెచ్చి నీకు పెట్టేశారంటే నేను సువార్తను ప్రకటిస్తున్నాను కదా, నాకు అదే భోజనం, నాకు అదే అన్నం, అదే నాకు పానీయం అన్నాడు.
అదేవిధంగా యేసుప్రభు వారు చెప్పిన మాట ఇక్కడ కూడా దావీదు అంటున్నాడు, నాకు అన్నము పానము ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. తృప్తితో బ్రతుకుతున్నాడు, గురి దగ్గరే ఉన్నాడు. ఈరోజు గురి ఏంటంటే, నాకు నాయన నువ్వు 2 పూట్ల 3 పూట్ల భోజనం పెడుతున్నావు కదా, నేను నీ కోసం బ్రతుకుతాను, నాకు అన్నం పెడుతున్నావు. కావున తృప్తి కలిగిన వ్యక్తి దేవుడికి దగ్గరగా ఉన్నాడు, తృప్తి లేని వ్యక్తి దేవుడికి దూరంగా ఉన్నాడు. అది సూత్రం. నీలో తృప్తి ఉందా, అసంతృప్తి ఉందా? తృప్తి ఉందా అంటే నువ్వు ఎవరికి దగ్గరగా ఉన్నావు? నీకు తృప్తి లేదంటే ఎవరికి దగ్గరగా ఉన్నావు? లోకానికి దగ్గరగా ఉన్నావు. అది విషయం. కాబట్టి యెహోవాను కలిగి ఉంటే, ఈరోజు యెహోవాను కలిగి ఉంటే భవిష్యత్తులో కూడా సంతృప్తిగా జీవించగలనని విశ్వాసం అనుకుంటాడు. యెహోవాను కలిగి ఉంటే నేడంటే ఇప్పుడు రేపు అయిపోతుందో, నేడు భవిష్యత్తులో అంటే రేపు కూడా తృప్తిగా బ్రతకగలనని విశ్వాసి నమ్మును. అంటే రేపేమైపోతుందో తెలియదు అని విశ్వాసకి భయం ఉండదు. రేపు నా భవిష్యత్తును ఖచ్చితంగా దేవుడు తృప్తిగా ఉంచుతాడు, నాకు తృప్తిగా బ్రతికేటట్లుగా చేస్తాడు. ఎందుకంటే నేను ఎవరిని కలిగి ఉన్నాను? ఇక్కడ ఎవరిని కలిగి ఉన్నాను? యెహోవాను కలిగి ఉన్నాను. యెహోవాను కలిగి ఉంటే ఈరోజు నాకు తృప్తి ఉంటుంది, 10 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా నేను తృప్తిగానే బ్రతుకుతాను. ఎందుకంటే ఆయన నేను విడిచిపెట్టను కాబట్టి, ఆయనకు నాకు దగ్గరగా ఉంటాడు కాబట్టి నేడు భవిష్యత్తు అంటే రేపు నాకు తృప్తి కలుగుతుంది. తృప్తినిచ్చే దేవుడు నాకున్నాడు, సహాయం చేస్తాడు. అది విశ్వాస యొక్క ఆశీర్వాదం, విశ్వాస కలిగే ఆశీర్వాదం. 7వ వచనంలోనేటండి ఇంకో మాట చదువుదాం. 7వ వచనంలో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రి గడియల్లో నా అంతరేంద్రియములు నాకు బోధించుచున్నవి. ఏమండి, రాత్రి గడియల్లోని నా అంతరేంద్రియాలు ఏం చేస్తున్నాయి? నాకు బోధిస్తున్నాయి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, అంతరేంద్రియాల్లోని భావోద్రేకాలకు అది నిలయం. అంతరేంద్రియాలు అనేవి, ఈ భావోద్రేకాలు, వివేకం అనేవి అన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయి. అప్పుడు రాత్రిపూట దావీదు ఏం చేస్తాడంటే, తన దగ్గర ధర్మశాస్త్రం ఉంటుంది, ఇలా పట్టుకుంటాడు, అలా చదువుకుంటాడు. అడవిలో ఉన్నా కూడాను అలా ధ్యానిస్తుండేటప్పుడు అతనికి మంచి సూచనలు, సలహాలు ఎవరిస్తారంటే దేవుడిస్తాడు. ఎవరైతే బైబిల్ చదువుతూ ఉంటారో వారికి తప్పకుండా దేవుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. భార్యతో ఎలా కాపురం చేయాలో, భర్తతో ఎలా కాపురం చేయాలో, పిల్లలతో ఎలా ఉండాలో, అందరితో ఎలా ఉండాలో అలాంటి సూచనలు ఇచ్చేవాడు దేవుడే. అది దావీదు నమ్మకం, విశ్వాస నమ్మకం అది. అందుకే నా అంతరేంద్రియాలంటే లోపల ఉన్నాయి, హృదయము, మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది. నా అంతరేంద్రియాలు భావోద్రేకాలకు నిలయం. కోపం రావటానికైనా, లేకపోతే సంతోషం రావటానికైనా, పగ కానీ ద్వేషం కానీ రావటానికైనా, ఎవరి మీదైనా ద్వేషంతో నేను ఉన్నానా ఉంటే నేను విశ్వాసిని కాదు. నేను బైబిల్ ఏదో మొక్కుబడిగా చదువుతున్నాను అంతే. ధ్యానించు, బైబిల్ నీతో మాట్లాడుతుంది. అప్పుడు నీతోనే అంటది, ఎవరి మీద ద్వేషంగా ఉండొద్దని చెప్తుంది, నువ్వు మారిపోతావు. అది విషయం. నీకు సూచనలు ఇచ్చేవాడు దేవుడు, నీకు సలహాలు ఇచ్చేవాడు దేవుడు. అది ఎవరికి ఆశీర్వాదం అంటే విశ్వాసికి ఆశీర్వాదం. అది విశ్వాసిని దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడంటే, నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నవాడిని నేను కాపాడొద్దా అని దేవుడు అనుకుంటాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారిని ఎప్పుడూ కాపాడుతాడు. మంచి సూచనలు ఇస్తాడు, మంచి సలహాలు ఇస్తాడు. జీవితాన్ని దిద్దుకునేటట్లుగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. అది 2వ ఆశీర్వాదం. దిద్దుకున్నట్లుగా ఆయన సహాయం చేస్తాడు. అందుకే మనం మంచం మీదకి వెళ్ళకముందు, నిద్ర ఇంకా రానంత వరకు కూడా
బైబిల్ దగ్గర పెట్టుకొని చదువుతూ నిద్ర వచ్చినప్పుడు బైబిల్ పక్కన పెట్టి పడుకోవాలి. అలా చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు? సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని పడుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా టీవీ పక్కన పెట్టుకుని పడుకున్న. అసలు యవనస్తులు అయితే ఎంతసేపు పెట్టుకుంటారు అవన్నీ సెల్ ఫోన్లు గట్టాను? మీ ఇంటి దగ్గర ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరి పక్కలోని సెల్ ఫోన్ ఉంటుంది. వాడు ఇంకా నిద్ర వచ్చినంత వరకు 12-1 గంట వరకు చూస్తూనే ఉంటారు. అందరూ అలవాటు చేసేసుకున్నారు. ఇప్పుడు అలాంటి వారికి మంచి సూచనలు సలహాలు ఎలాగిస్తాడు దేవుడు? సెల్ ఫోన్ చూసిన వాళ్ళకి ఇస్తాడండి? గంటలు మాట్లాడిన వాళ్ళకి ఇస్తాడండి? ఆయన ఎవడు? నువ్వు గంటలు ఈ వాక్యాన్ని చదువు, నీ జీవితం ఎంతగానో మారిపోతుంది. అందుకు దేవుని యొక్క వాక్యము విశ్వాసికి ఆశీర్వాదం ఏమిటంటే, నీ జీవితాన్ని దిద్దుకునేటట్లుగా, నీ భావోద్రేకాలను ఎలాగా వదలాలో, ఎక్కడ కోపడాలో, ఎక్కడ శాంతించాలో, ఎక్కడ నెమ్మదిగా ఉండాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఈ సూచనలు సలహాలన్నీ ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, నువ్వు ఖచ్చితంగా రాత్రి యందు, అతను అన్నాడు కదండి, ఏమన్నాడు? రాత్రిపూట ధ్యానిస్తూ ఉన్నాడట ఆయన. కాబట్టి మనకి మార్గదర్శిగా దేవుడు ఉన్నాడు. మార్గదర్శి అంటే గైడ్ చేసేవాడు. ఎక్కడైనా మనం మామూలుగా కొన్ని స్థలాలకు వెళ్తాము. ఉదాహరణకు అరకు లాంటి స్థలాలు, లేదా పెద్ద ఏదైనా స్థలాలు, చారిత్రాత్మక స్థలాల దగ్గరికి వెళ్తే అక్కడ మనకి కొంతమంది గైడర్లు ఉంటారు. వాళ్ళు చూపిస్తారు, ఇలాగ తీసుకెళ్ళి చూపిస్తుంటారు. అలాగే ఈ జీవితాన్ని గైడ్ చేసేవాడు ఎవరంటే పరలోకమందున దేవుడు. నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా వెళ్ళాలో, ఇవన్నీ నీకు సూచనలు సలహాలు ఇచ్చేవాడు దేవుడు. అది ఎప్పుడు జరుగుతుందంటే రాత్రిపూట ధ్యానిస్తూ ఉండేటప్పుడు. ఏమండి, అబ్రహాముని ఇందాక అన్నాం కదా, కట్టెలు అన్నీ ఉన్నాయి నాన్న, మరి గొర్రెపిల్ల ఏదంటే వెంటనే అబ్రహాం కోపడ్డా, చిరాకు పడ్డా? ఎందుకు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు? వెళ్ళు, నీకెందుకు అనవసరం అని అన్నాడు? అనలే. ఏమన్నాడంటే యెహోవా ఈరే అన్నాడు. ఒక తండ్రి కుమార్తెతో కానీ కుమారుడితో మాట్లాడేటప్పుడు రోజులు ఎన్నిసార్లు కోపడతాడు? చిన్నది అడిగినా కోపడిపోతాడు. తల్లి కూడా చిన్న మాటనే అసలు వాళ్ళతో మాట్లాడమే రాదు కొంతమంది తల్లిదండ్రులకి. ఎందుకు రాదంటే వాళ్ళు బైబిల్ సరిగ్గా అస్సలు చదవరు, ధ్యానించరు. చదవడం అంటే రోజుకి 2 అధ్యాయాలు చదవడం అది కాదు, ధ్యానించాలి. నాయన నాతో మాట్లాడు, నా పిల్లలందరితో నేను సరిగ్గా వ్యవహరించాలి, నా భర్తతో నేను సరిగ్గా వ్యవహరించాలి, మా ఇంటికి చాలామంది బంధువులు గట్ట వస్తున్నారు, అందరితో వ్యవహరించాలి. అలా వ్యవహరించే జ్ఞానం నాకు లేదు నాయనా, నాకు ఇవ్వు అని అడిగితే ఆయన ఇచ్చేవాడు. అది విశ్వాసకున్న ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం ఏంటంటే 8వ విషయంలో అన్నాడు భద్రత అంటే ఏంటో తెలుసండి? దేవుణ్ణి మనం స్నేహితుల్లాగా చేసుకోవాలి. ఎవరిలాగా? స్నేహితుల్లాగా. బైబిల్లోని ఎవరినైనా స్నేహితులని పిలిచాడా? అబ్రహాముని పిలిచాడు కదా. దావీదు కూడా ఒక నమ్మకం ఏమిటంటే స్నేహితుడు వలె దేవుడు ఉండాలని. ఎందుకంటే స్నేహితుడు ఎప్పుడూ కూడా మరొక స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడానికైనా చూస్తాడు. అలాగే ఇక్కడ కూడా దావీదు దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకొని కష్టం వచ్చినప్పుడల్లా కూడా అతనితో మాట్లాడుతూ ఉండేటప్పుడల్లా అతడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయనకు భద్రత. ఏం భద్రత అంటే ఇక్కడ దావీదు మీద ఎవరికి పగ ఉంది? సౌలుకు ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవంగా దేవుడు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. దేవుడు దావీదుకి దగ్గర సంబంధం ఉంది, బాగా దగ్గరగా ఉన్నారు, పక్కనే ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు ఆ దావీదును కొట్టడానికి ఎవరు బయలుదేరారు? సౌలు బయలుదేరాడు. అదండి, సౌలు ఉన్నాడు. ఇప్పుడు సౌలు అతన్ని అటాక్ చేస్తున్నాడు చంపేయాలని. అప్పుడు చంపేయాలని అటాక్ చేస్తూ ఉంటే దావీదు యొక్క నమ్మకం ఏంటంటే, నాకు దేవుడు స్నేహితుడు కాబట్టి నన్ను చంపాలంటే ముందుగా నా స్నేహితుడి దగ్గరికి వచ్చి నా స్నేహితుడిని కొట్టాలి, కొట్టిన తర్వాత నా దగ్గరికి రావాలి. ఎందుకంటే నా స్నేహితుడు ఎలాంటి వాడంటే నాకు ఏ ఆపద వచ్చినా కూడా కాపాడుతాడు, ఇతను నాకు తోడుగా ఉన్నాడని నమ్ముతున్నాడు. అప్పుడు సౌలు ఒకవేళ యుద్ధానికి వచ్చి చంపాలనుకుంటే ముందు ఎవరిని చంపాలి? దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి కొట్టాలి. ఆ తర్వాత ఎవరి మీద చేయాలి? దావీదు మీద చేయాలి. దావీదు నమ్మకం అది.
అసలు దేవుడిని ఎవరైనా కొట్టగలరా? దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? దేవుడికైనా చేయగలరా అంటే ఏమీ చేయలేరు. అది దావీదుకున్న భద్రత, సెక్యూరిటీ. అంటే ఈ భూమి మీద ఎవరమైనా బాగా దేవుడికి దగ్గరగా ఉన్నామంటే ఎంతమంది శత్రువులు మన మీద అటాక్ చేసినా కూడా అందరూ ఓడిపోతారు. ఎందుకంటే ముందు దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి ముట్టాలి వాళ్ళు. దేవుణ్ణి ముట్టిన తర్వాత నన్ను ముట్టుకోవాలి. ఎందుకంటే నాకు స్నేహితుడిగా దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆ విధంగా ఎవరివైనా ఒకవేళ అలా చేస్తే కనుక అప్పుడు మేలు పొందుకుంటారు. అది భద్రత. ఎవరైతే దేవుడికి బాగా దగ్గరగా ఉంటారో వారికి ఉన్న ఆశీర్వాదం ఏమిటంటే దేవుడి కాపుదల ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే దేవుడికి బాగా దగ్గరగా ఉన్నారో ప్రతిరోజు దేవుడు ఏం చేస్తాడంటే తన జీవితంలోనున్న లోపాలకి తీర్చిదిద్దుకోవడానికి, మార్చుకోవడానికి సూచనలు, సలహాలు ఇస్తూనే ఉంటాడు. ఎవరైతే విశ్వాసగా బ్రతుకుతున్నారో ఎప్పుడూ తృప్తిగా ఉంటారు. వాళ్ళకి 10 సంవత్సరాలు అయినా ఏంటండి మీరు అలాగే ఉన్నారు, ఎప్పుడూ ఒకలాగే ఉన్నారు, చక్కగా ఉన్నారు అని మనకి సాక్ష్యం వినపడాలంటే ఖచ్చితంగా ఆ తృప్తిగల జీవితం కేవలం దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి తృప్తిగల జీవితము, దిద్దుబాటు చేసుకొని సూచనలు, సలహాలు పొందుకోవటం, భద్రంగా మనం ఉన్నాము అంటే దానికి గల కారణం ఏమిటంటే దేవుడికి దగ్గరగా ఉండటం. ఇలాంటి ఆశీర్వాదాలు విశ్వాసి పొందుతూ ఉన్నాడు. అలాగే దావీదు కూడా పొందాడు. విశ్వాసి యొక్క గుర్తులు ఏంటంటే ఈ 4 కూడా గుర్తులు. వీటిని బట్టి ఎప్పుడూ క్షేమంగా ఉండే పరిస్థితిని మనం చూడగలము. కష్టాల్లో, బాధల్లో కూడా దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. అలాంటి విశ్వాసిగా మనం అందరం బ్రతకాలని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నా. వందనాలు.